హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్న భూమి కావచ్చు, సముద్రాలు కావచ్చు, పోనీ మనం స్పేస్‌లో కావచ్చు, సో సోలార్ సిస్టము, సో సూర్యుడు, చంద్రుడు, సో ఇవన్నీ ఏమి లేవన్నమాట. సో భూమి మొత్తం నిరాకారంగాను, శూన్యంగాను ఉన్నింది. అంటే జీరో, అసలు ఏమీ లేదు. ఓన్లీ దేవుని ఆత్మ అల్లాడుచున్నింది జలముల పైన. కానీ ఇక్కడేంటి, దేవుని మాట వలన, సో దేవుడు ఇది పలుకగానే కమ్మని పలుకగానే అది అయ్యింది. సో ఇది కమ్మని పలుకగానే ఇది అయిందనమాట. సో భూమి కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, సో చివరిగా మనుషుల్ని ఆయన చేతుల ద్వారా చేశారు. సో ఇవన్నీ కూడా శూన్యంలో నుండే సృష్టింపబడ్డాయి అన్నమాట. సో ఈరోజు మీరు కూడా ఫీల్ అవుతుండవచ్చు, అంటే ఇక్కడ ఇంకా నాకు ఏ రకంగా ఛాన్సే లేదు, నాకు ఉద్యోగం వచ్చే ఛాన్సే లేదు, అసలు నేను చదువుకోనే లేదు, లేకుంటే నా బిజినెస్ ఇంకా రైజ్ అయ్యే ఛాన్సే లేదు, నాకు ఆల్రెడీ 20 లక్షల అప్పు ఉంది, సో ఏ రకంగా చూసుకున్నా నాకు ఈ వ్యాధి నుండి విడుదల రాదు, ఇంకా క్యాన్సర్ 4th స్టేజ్, ఫైనల్ స్టేజ్ అని చెప్పేస్తున్నారు, సో నేను ఏ రకంగా బ్రతకలేను. సో ఇలాగా మనలో రకరకాలుగా మనకు సమస్యలు ఉండవచ్చు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, నేను అన్నిటినీ సృష్టించింది శూన్యంలో నుండే, కాబట్టి నేను శూన్యంలో నుండి సృష్టించగలిగినట్లయితే అసలు ఇంకా ఛాన్సే లేని చోట కూడా నేను స్వస్థపరచగలుగుతాను, ఇంకా ఛాన్సే లేని చోట కూడా నేను మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించగలుగుతాను, ఇంకా ఛాన్సే లేని చోట కూడా నేను మీకు ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతాను, ఇంకా ఛాన్సే లేదన్నా సరే నేను మీకు వివాహం చేయగలుగుతాను, ఇంకా ఛాన్సే లేదన్నా నేను మీకు పిల్లలను అనుగ్రహించగలుగుతాను. సో ఇలాగ ప్రతి ఒక్క దాంట్లో యేసుప్రభు వారు మనకు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఛాన్స్ లేదు అనుకున్నప్పటికీ కూడా నాకు ప్రార్థన చేయండి, నన్ను నమ్మండి, నా పైన విశ్వాసం ఉంచండి, నేను అన్నీ చేయగలుగుతాను, నా ఆత్మను మీలో నేను ముద్రించాను, సో నా పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రతి ఒక్కటి జరిగిస్తాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేలులన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. భూమి మొత్తము నిరాకారంగాను శూన్యంగాను ఉన్నింది తండ్రి, కానీ మీరు ప్రతి ఒక్కటి సృష్టించారు తండ్రి. మమ్మల్ని కావచ్చు, లేకుంటే మాకు కనిపించే చెట్లు కావచ్చు, సముద్రాలు కావచ్చు, లేకుంటే జంతువులు కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు సృష్టించారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఇంకా నాకు ఇక్కడ ఛాన్సే లేదు అనుకొని కూడా స్టిల్ మిమ్మల్ని వెంబడిస్తూ, స్టిల్ మిమ్మల్ని నమ్ముతూ ఉన్నట్లయితే, ఇప్పుడే వారిని ఆ ఛాన్స్ లేని చోట కూడా గొప్పగా ఆశీర్వదించండి. ఇంకా అవకాశమే లేదు అన్న చోట కూడా స్వస్థతను, ఆర్థిక ఆశీర్వాదాన్ని, వివాహాన్ని, పిల్లల్ని, ఉద్యోగాన్ని, బిజినెస్ని, ఎటువంటిది అయినా యేసునామంలో ఇప్పుడే వారికి అనుగ్రహింపబడాలి తండ్రి. యేసయ్య ఆ విధంగా అందరినీ ఆశీర్వదించి, అవకాశం లేని చోట కూడా గొప్పగా ఆశీర్వదించి, వారి విశ్వాసం ఇంకా పెరిగేందుకు మిమ్మల్నే వాళ్ళు ఎప్పుడు వెంబడించే విధంగా సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.